తెలుగు చిత్ర పరిశ్రమలో 80s ల నుంచి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు ముగ్గురు సీనియర్ హీరోలు. చిరంజీవి మాస్ అండ్ క్లాస్ తేడా లేకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా తనదైన ముద్ర వేశారు. నాగార్జున రొమాంటిక్ హీరోగా అలరించారు. ఒక సినిమా విషయంలో మాత్రం నాగార్జున వెంకటేష్ లను చూసి చిరంజీవి ఫ్లాప్ ఎదుర్కొన్నారు. ఈ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెంకటేష్ హీరోగా విజయ్ భాస్కర్ కే దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా నువ్వు నాకు నచ్చావు. ఈ సినిమా ద్వారా ఆర్తి అగర్వాల్ తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి కథ మాటలు అందించారు. సింపుల్ స్టోరీని తనదైన శైలిలో కామెడీ జోడించి ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఈ సినిమాకు చాలా సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. వెంకటేష్ కామెడీ టైమింగ్ మరోసారి ప్రూవ్ అయింది. ఎన్నిసార్లు చూసినా ఈ సినిమా బోర్ కొట్టదు. అదే విధంగా విజయ్ భాస్కర్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మల్లేశ్వరి సినిమా కూడా భారీ హిట్ అయింది. విజయ్ భాస్కర్ కి దర్శకత్వంలో తెరకెక్కిన మన్మధుడు సినిమా నాగార్జున కెరీర్ లో కల్ట్ క్లాసిక్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో కామెడీ టైమింగ్ అయితే సూపర్ గా ఉంటుంది. సింపుల్ స్టోరీని సిచ్యువేషన్ కి తగ్గట్టు కామెడీతో తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకి స్టోరీ మరియు డైలాగులు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాశారు. మొత్తానికి ఈ సినిమా అటు ఎమోషన్ పరంగా ఇటు కామెడీ పరంగా చాలా బాగా వర్కౌట్ అయింది. అయితే ఈసారి మెగాస్టార్ చిరంజీవితో విజయ్ భాస్కర్ త్రివిక్రమ్ జోడి కట్టారు. అశ్విని దత్ నిర్మాతగా, భూమిక సమీరారెడ్డి హీరోయిన్లుగా జై చిరంజీవి సినిమా మొదలైంది. ఈ సినిమా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ మాటలు అందించారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ ఫ్లాప్ అయింది. ముఖ్యంగా నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, మల్లేశ్వరి సినిమాలలో వర్కౌట్ అయిన సిచ్యువేషన్ కామెడీ ఇందులో వర్కౌట్ కాలేదు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎమోషన్స్ వర్కౌట్ కాలేదు. చిన్న పాప సెంటిమెంట్ తో కూడిన బరువైన కథతో కామెడీ పెట్టడంపై చాలా మంది విమర్శించారు. ఇది అసలు సీరియస్ సినిమానా లేక కామెడీ సినిమానా తెలుసుకోలేక ప్రేక్షకులు తలలు పట్టుకున్నారు. దీంతో ఈ సినిమా తేలిపోయింది. ఇంకొక వాదన కూడా ఫిలిం నగర్ లో వినిపిస్తుంది. స్క్రిప్ట్ లో తలదూడటం వల్ల ఈ సినిమా అనుకున్న విధంగా రాలేదని పుకార్లు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ మరియు విజయ్ భాస్కర్ మళ్లీ కలిసి పనిచేయలేదు. ఆ తర్వాత త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. మరోవైపు విజయ్ భాస్కర్ కే ఫేడ్ అవుట్ అయ్యారు. మొత్తం మీద వెంకటేష్ నాగార్జునకి హిట్ ఇచ్చిన ఈ జోడీ చిరంజీవికి మాత్రం ఫ్లాప్ ఇచ్చారు.